రమాదేవి బ్లాగ్స్ ఈరోజు మనం జున్నును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకోవాలి. ముందుగా జున్ను పళ్ళను తీసుకొని అందులో బెల్లాన్ని తరుక్కొని వేసుకోవాలి. తగినంత బెల్లంతో పాటు చక్కెరని కూడా వేసుకోవాలి. మనము ఏ విధంగా తింటామో ఆ విధంగా టేస్ట్ తగ్గట్టు షుగర్ని బెల్లాన్ని వేసుకోవాలి. పాలల్లో కొద్దిగా ఎక్కువనే పడుతుంది, కానీ ఈ మధ్య అందరూ చక్కెర తక్కువ తింటున్నారు కాబట్టి చూసి వేసుకోండి, చప్పగా వేసుకోండి. ఈ విధంగా బెల్లం చక్కెర రెండు కలిపి వేయడం ద్వారా పాలకి టేస్ట్ వస్తుంది. కొద్దిమంది ఉట్టి చక్కెరని కానీ బెల్లంని కానీ సపరేట్గా సింగిల్గా వేసుకొని చేస్తారు, కానీ రెండు కలిపి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. బాగా కలుపుకొని దీన్ని స్ట్రైనర్తో వడబోసుకోవాలి. ఈ విధంగా బెల్లము చక్కెర వేసి కలిపిన పాలని స్ట్రైనర్తో వడవేసుకోవాలి. ఎందుకంటే ఇలా చెత్త ఏదైనా దుమ్ము ఉంటే వెళ్ళిపోతుంది. దీంట్లో బెల్లంలో కానీ పాలల్లో కానీ చక్కెరలో కానీ ఇదిగా ఉడగట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకోవాలి. అడుగున చిల్లి సన్నగా దంచుకొని వేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ వేయడం వల్ల వేడి అనేది తగ్గిపోతుంది, వాతం అనేది రాదనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ పాలను ఇడ్లీ పాత్రలో పోసుకోవాలి. ఇది ఇంకో మెథడ్. ఈ విధంగా ఒక రకం చేసుకోవాలి. ఇది ఒక రకం. ఇంకో రకాన్ని మరలా చూపిస్తాను ఇప్పుడే. అన్నీ ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. మరలా దీనిపై ఈ విధంగా అన్ని ప్లేట్లలో పోసుకోవాలి. ఇడ్లీ పాత్రలో 10-15 నిమిషాలు ఆవిరికి ఇడ్లీల వల్లే ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి గిన్నెలో నీళ్ళు పోసి, ఇది ఇంకో రకం. దాంట్లో గిన్నె పెట్టి గిన్నెపై ప్లేట్ని పెట్టి ఇంకో రకం, ఈ రెండో రకంలో ప్లేట్ని పెట్టి ప్లేట్లో ఈ పాలను పోసుకోవాలి. దీంట్లో ఇలాచి మిరియాల పొడిని సన్నగా దంచుకొని చల్లుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా మూతలు బోర్లించాలి. ఇంకా ఒక 10 నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి. విధంగా తయారైన జున్నుని చూపిస్తాను. ఈ విధంగా ఇది అయ్యిందో లేదో ఏ విధంగా చూసుకోవాలంటే, ఏదైనా నైఫ్ని కానీ స్పూన్ని కానీ తీసుకొని ఈ విధంగా ఫ్రై చేయాలి. చేస్తే దీనికి అంటుకోకుండా ఉంటుంది. స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి, లేకపోతే రాదు. ఇప్పుడు వీటిని ఈ విధంగా తీసుకోవాలి. వేరే ప్లేట్ తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని ముక్కల్ని తీసుకోవాలి. ఇది ఒక రకం. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టినటువంటి జున్నును ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇది ఇంకో రకం. రెండు రకాల జున్ను వెరైటీస్ రెడీ. ఇంకో రకం వెరైటీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది.